మొన్న జావేద్ అఖ్తర్ ఇష్యూ అయింది సార్. మీ దాకా వచ్చింది ఇష్యూ, మీరు విన్నారా? అది కొంతమంది మతానికి సంబంధించిన వాళ్ళు ఇతన్ని ఈ సభకు, ఉర్దూ సభకి రానివ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పుడు నాకేమనిపించిందంటే, రచయిత అన్నవాడు అనివార్యంగా నాస్తికుడై ఉండాలనా? వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు మొక్కుకుంటూ వాళ్ళ సాంప్రదాయాలను వాళ్ళు కొనసాగిస్తూ రచనలు చేసి మళ్ళీ ప్రోగ్రెసివ్ రచనలు చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. ఈ రచయితల్లో ఈ ద్వంద్వ విధానాల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది నాకు అర్థం కాల. ఉన్నారండి, ప్రోగ్రెసివ్ థాట్ తోటి రచనలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు హేతువాదులు, నాస్తికులు కానక్కర్లేదు అనేది మన ముందు తరంలో కొంతమంది ఉన్నారు. ప్రోగ్రెసివ్ థాట్ ఉంటుంది, కానీ పని కట్టుకొని నాస్తికవాదాన్ని, హేతువాదాన్ని ప్రమోట్ చేయలేదు. ఉదాహరణకు ఒక్క తెలుగు పేరు చెప్తాను. తాపీ ధర్మారావు గారు ఉన్నారు. దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు, పెళ్లి, దాని పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బండారం బయట పెట్టాడు. ఏ హేతువాది చేశాడంతా? ఆయన హేతువాది అని ఎక్కడ లేబుల్ పెట్టుకోలేదుగా, రాశాడంతే. రీసెర్చ్ చేశాడు, సమాచారం తెచ్చాడు, అరే జనాలు తెలుసుకోవాల్సిన ఇవిరా అని చెప్పాడు.